శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సోమవారం. ఈరోజు త్రయోదశి ఉదయం 8:52 వరకు ఉంది. తదుపరి చతుర్దశి ఈరోజు జూన్ 9, 2025 తేదీ సోమవారం. ఈరోజు విశాఖ నక్షత్రం. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:01 3:53 వరకు ఉంది. మధ్యాహ్నం 12:25 అయితే 1:17 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వర్జ్యం రాత్రి 7:40 అయితే 9:28 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి విశాఖ నక్షత్రం ఎవరికి తారావాలనుకుంటున్నా మనం పరిశీలించినట్టయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పొబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి విశాఖ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి కలతో పాటు ధనలాభం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయం ఏర్పడతాయి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి కార్యజయం, ఆరోగ్యం చేకూరుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురైనటువంటి వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకమైన లాభదాయకమైన ఉండే అవకాశం ఉంది. అలాగే సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్ర ఉత్పత్తులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకమైన లాభదాయకమైన ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు సోమవారం. అందువలన ఆ చంద్రశేఖరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ తెలియజేయడం జరుగుతుంది. అలాగే అన్నారేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి.